గల్లీలో ఆహారాన్ని కొడితే మూల కూర్చున్న ముసలమ్మ కూడా లేచి కూర్చోవాలి, అట్లుంటుంది పొంగలతోని. ఈ కస్టమర్కి పొంగల్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు కటౌట్ ఉన్నా కానీ దాన్ని తీసేసి మరీ పొంగల్ ఫిట్ చేయించుకుంటున్నాడు. ఇది మొత్తం సెట్ వస్తుంది. 2 పొంగలు, దానికి 2 క్లిప్పులు, కటౌట్, మొత్తం సెట్ మొత్తం వచ్చేస్తుంది. ఇంకో ఎస్ఏపి కంపెనీ. ఇంకా ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకో పాత కటౌట్ తీసేయాలి ఫస్ట్. టూల్ బాక్స్ తీసేస్తేనే మనకి ఇంకా మంచిగా ఫిట్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. హారంలు తీసి మళ్ళీ పొంగల్ ఫిట్ చేయాలి కదా, పాన తిరగాలంటే తీయాల్సిందే టూల్ బాక్స్. 2 హారన్లు బాగానే ఉన్నాయి, కటౌట్ బాగానే ఉంది, కానీ ఆయనకి పొంగల్ ఇష్టం. కటౌట్లకి మెయిన్ సప్లై అయితే నేను బ్యాటరీ నుంచి వేయను. బ్యాటరీ నుంచి ఇచ్చినాం అనుకో 24 గంటలు సప్లై అవుతుంది, కటౌట్ తొందరగా ఖరాబ్ అయిపోతుంది. దీనికి 2 హారన్లకి సపరేట్ వైర్లు మొత్తం సెట్ ఫిట్ చేసి వచ్చేస్తాయి. దాంట్లతో మనకు సంబంధం లేదు. ఇక్కడ 3 వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఒకటి గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ ఏమో ఇది ప్లస్ ఇవ్వాలి, ఏది ఫేస్. నేను ఫేస్ బ్యాటరీ నుంచి తీసుకోను, ఇండికేటర్ ఫ్లాషర్ బజర్ ఉంది కదా దీని నుంచి తీసుకుంటున్నా. మనకి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ తీసుకోవాలి, ఊరికి ఎన్ని దారులు ఉండవు. దీనికి కూడా చాలా వైర్లు ఉంటాయి, మెయిన్ వైర్లు. ఒకటి ఇండికేటర్ స్విచ్ కాడికి వస్తుంది, ఒకటి ఫ్లాషర్ బజర్ కాడికి వస్తుంది, బ్రేక్ స్విచ్ కాడికి వస్తుంది, చాలా ఉంటాయి మెయిన్ సప్లై వచ్చేవి. మనకి ఏడ కన్వీనియంట్గా ఉంటే ఆ నుంచి సప్లై తీసుకుంటే సరిపోతుంది. తాళం ఆన్ చేసినప్పుడు సప్లై ఆగిపోవాలి, తాళం ఆన్ చేసినప్పుడు మాత్రమే రావాలి. బ్యాటరీ నుంచి మాత్రం అస్సలు తీసుకోవద్దు. మెయిన్ వైర్ కాబట్టి టేప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. కటౌట్ మాత్రం ఖచ్చితంగా టూల్ బాక్స్లోనే పెట్టుర్రి. ఒకటి దొంగలు పడకుండా ఉంటుంది, ఇంకొకటి తడవకుండా సేఫ్గా ఉంటుంది. ఇది రెడ్ కలర్ మెయిన్ వైర్ కదా, ఇది నేను ఫ్లాషర్ బజర్ నుంచి తీసుకొచ్చిన. ఈ బ్లూ కలర్ వైర్ ఉంది కదా, ఇది స్విచ్ నుంచి ఇవ్వాలి. స్విచ్ నుంచి మెయిన్ వైర్ వస్తుంది కదా, దానికి ఆ బ్లూ కలర్ వైర్ కనెక్ట్ చేయాలి. ఈ బ్లాక్ కలర్ వచ్చేసి న్యూట్రల్. నేను న్యూట్రల్ కూడా బాడీకి ఇయ్యను, డైరెక్ట్ ఇప్పుడు హారానికి వస్తుంది కదా వైరు, అందులో న్యూట్రల్కి ఇచ్చేస్తున్నా. ఒకటి న్యూట్రల్కి, ఒకటి ప్లస్కి, 2 ఒకటే దగ్గర పని అయిపోతుంది. టేప్ కొట్టుకోవాలి, టేప్ మాత్రం మర్చిపోవద్దు. న్యూట్రల్ వైర్కి టేప్ కొట్టకుండా నడుస్తుంది, కానీ నీళ్లు తాకి ఫ్లోరిన్ వచ్చి అటు ఇటు అవుతుంది. ఖచ్చితంగా టేప్ కొట్టుంటేనే బెటర్. మళ్ళీ ఏ ప్రాబ్లం రావద్దంటే టేప్ ఖచ్చితంగా కొట్టాల్సిందే. రెండు పొంగలకి ఒకటి ఎల్లో కలర్, ఒకటి గ్రీన్ కలర్ సపరేట్ ఉంటుంది. చూడంగానే అర్థమైపోతుంది దానికి సపరేట్ ఇవ్వాలి. ఉల్టా ఇస్తే మాత్రం హారన్ సరిగ్గా రాదు. కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి హారన్ కొట్టి పొంగల్ ఎట్లా వస్తున్నాయో చెక్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు నేను కటౌట్ కనెక్షన్ ఉల్టా చేస్తున్నా చూడండి. ఎల్లోకి గ్రీన్, గ్రీన్కి ఎల్లో చేంజ్ చేసిన. అర్థమవుతుందా మీకు?
మీకు డిఫరెంట్ అర్థమైందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మొత్తం కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పొంగల్ ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. పొంగల్ మాత్రం కిందికే ఫిట్ చేసుకోవాలన్న, పైకి ఫిట్ చేస్తే వాటర్ పోతాయి, ఖరాబ్ అయిపోతాయి. మంచిగా లైఫ్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా పొంగల్ కిందికి ఫిట్ చేసుకోవాలి. పైకి ఫిట్ చేస్తే మంచిగా సౌండ్ వస్తుందని చెప్పి ఫిట్ చేసుకుంటే మాత్రం పొంగల్ ఖరాబ్ అయిపోతాయి. మీలో ఎంతమందికి పొంగల్ అంటే ఇష్టం, ఎంతమందికి ఇష్టం లేదో కామెంట్ చేసి చెప్పండి. అన్న నాతో కామెంట్ చేసి నాతో మాట్లాడన్న, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. మీకు కూడా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా ఖచ్చితంగా. నాకు మాత్రం పొంగల్ అంటే అస్సలు ఇష్టం లేదన్న. ఎందుకంటే హారన్ కొట్టినప్పుడు మాత్రమే రావాలి. హారన్ ఎప్పుడైతే మనం బటన్ వదిలేస్తామో హారన్ పోవాలి, అట్లా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఈ పొంగల్ అట్లా కావన్నా కొట్టి వదిలేస్తే ఒక 3-4 సెకండ్ల దాకా వస్తూనే ఉంటాయి. నాకు అస్సలు ఇష్టం ఉండదు పొంగలు. ఇది నా జెన్యూన్ ఫీలింగు. ఫిట్టింగ్ అయితే అయిపోయిందన్న. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. పోతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.